భారతదేశంలో ఒకవైపు మనము హంగర్ ఇండెక్స్ భారతదేశం 125 దేశాలలో 111 స్థానం ఉండడం, ఎప్పటికీ కూడా 100 పైన స్థానం ఉండడము, ఇక్కడ దాదాపు 22 కోట్ల మంది కూడా ఆకలితో పౌష్టికాహార లేమితో ఆకలితో అలమటించడం, పౌష్టికాహార లేమితో బాధపడడం, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కూడా మన దేశంలో కూడా దాదాపు ప్రతి వ్యక్తి పర్ క్యాపిటల్ ఒక సంవత్సరానికి యావరేజ్గా 50 కిలోల ఆహార పదార్థాలను వృధా చేస్తున్నారు. ఇంకా ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఇది ఇళ్లలోనే ఎక్కువ జరుగుతుంది. 60% వృధా అనేది ఇళ్లలో జరుగుతుంది. మనం సంస్కృతి సాంప్రదాయాల్లో మనం ఆహారాన్ని దైవంగా భావిస్తాము. అట్లాంటి చోట కూడా మనం 60% ఇళ్లలో వృధా జరుగుతుంది. ప్రపంచంలోనే ఎక్కువ ఆహారాన్ని వృధా చేసే దేశాల్లో చైనా తర్వాత మనం 2వ స్థానంలో. ఇది మంచి ర్యాంక్ కాదు. ఒకవైపు 22 కోట్ల మంది ఆకలితో అలమటించి పౌష్టికాహార లోపంతో ఉండడము, అదే స్థాయిలో ఇక్కడ దాదాపు 68 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని వృధా చేయడం జరుగుతూ ఉంది. దీనిలో మనకు అవగాహన పెరగాలి, చైతన్యం పెరగాలి ఇక్కడ ఆహార వృధాను అరికట్టడానికి.